ప్రతిరోజు మన చుట్టూ ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని మార్పులు వాటంతటవే సహజంగా జరుగుతాయి. మరికొన్ని మార్పులు మానవుల చర్యల వల్ల జరుగుతాయి. ఉదాహరణకు మొక్కలు పెరగడం, ఆకుల రంగులు మారటం, ఆకులు ఎండిపోయి చెట్ల నుండి రాలడం, అలాగే పూలు వికసించడం మరియు రాలిపోవడం, ఇంకా పండ్లు పండడం మరియు రాలిపోవడం, ఇలాంటి ఎన్నో మార్పులను చూస్తుంటాం. అంతేకాకుండా ఋతువులు కూడా చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఇలా మారుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులన్నీ కూడా వాటంతటవే సహజంగా జరిగేటువంటి మార్పులు. ఇదే కాకుండా వీటితో పాటు కొన్ని మార్పులు మనం చేసే పనుల వల్ల జరుగుతాయి. ఉదాహరణకు టపాసులు కాల్చడం, దీపాలను వెలిగించడం, లేదా పాలను పన్నీర్‌గా మార్చడం ఇటువంటివి. ఇవి మనుషుల చర్యల వల్ల జరిగేటువంటి మార్పులు. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఉదాహరణలన్నింటినీ పరిశీలిస్తే ఇక్కడ మార్పు అనేది వాటి రంగు, ఆకారం లేదా వాసనలో వస్తుంది. అదేవిధంగా మనం మంచు కరగడం లాంటి మార్పును చూస్తే ఇందులో వస్తువు యొక్క స్థితిలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఒక వస్తువు యొక్క స్థితి, ఆకారం, రంగు, రుచి లేదా వాసనలో వచ్చే తేడానే మనం మార్పు అని పిలుస్తాం. సరే, ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన మార్పు గురించి తెలుసుకుందాం. మన దగ్గర పాలు ఉన్నాయని అనుకుందాం. ఈ పాలను మనం పెరుగులాగా, పన్నీర్‌లా లేదా నెయ్యిలాగా ఇలా ఎన్నో రకాలుగా మార్చవచ్చు. అయితే ఇక్కడ మనం పాలు, పెరుగు మరియు పన్నీర్‌లా మారే పద్ధతులను పోల్చి చూస్తే పాలలో కొద్దిగా పెరుగును వేస్తే పాలు పెరుగులాగా మారుతాయి. కానీ ఈ మార్పు జరగడానికి చాలా సమయం పడుతుంది. అదే మనం ఈ పాలలోకి కాస్త నిమ్మరసం పిండామనుకోండి, వెంటనే పాలు విరిగిపోయి పన్నీర్‌లాగా మారుతాయి. ఈ మార్పు చాలా వేగంగా జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చంటే, ఏదైనా ఒక మార్పు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడితే దాన్ని నెమ్మదిగా జరిగే మార్పు అని అంటాం. అలాగే ఏదైనా మార్పు తక్కువ సమయంలో జరిగితే ఆ మార్పును వేగంగా జరిగే మార్పు అని అంటాం. సరే, ఇప్పుడు మీకు నెమ్మదిగా జరిగే మార్పు, వేగంగా జరిగే మార్పు అంటే ఏంటో తెలిసింది కదా? నెక్స్ట్ మనం కొన్ని ఉదాహరణలను తీసుకొని వాటిలో ఏవి నెమ్మదిగా జరిగే మార్పులో, ఏవి వేగంగా జరిగే మార్పులో కలిసి వర్గీకరిద్దాం. ఈ ఇమేజెస్ చూడండి. ఇందులో ఉన్న ఈ మొదటి రెండు మార్పులు అగ్గిపుల్లను వెలిగించడం, బెలూన్ను పగలగొట్టడం. ఇవి రెండు కూడా వేగంగా జరిగేటువంటి మార్పులు. నిజమే కదా? అగ్గిపుల్లను వెలిగించిన వెంటనే అది అంటుకుంటుంది. అలాగే సూదితో మనం గుచ్చగానే బెలూన్ పగిలిపోతుంది. కాబట్టి ఇవి రెండూ కూడా వేగంగా జరిగేటువంటి మార్పులు. కానీ మన గోళ్ళు పెరగడానికి, ఇనుము తుప్పు పట్టడానికి చాలా రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఇవి రెండు నెమ్మదిగా జరిగేటువంటి మార్పులు. సరే, ఇప్పుడు మనం వీటి గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. మీరెప్పుడైనా సూర్యోదయం, సూర్యాస్తమయం ఎలాంటి మార్పులని ఆలోచించారా? సాధారణంగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం జరగడానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడున్న ఈ మిగతా వాటితో పోలిస్తే ఇది నెమ్మదిగా జరిగేటువంటి మార్పు. ఇంకా మంచు కరగడం అనేది ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే మంచు త్వరగా కరుగుతుంది. చల్లగా ఉంటే నెమ్మదిగా కరుగుతుంది. అలాగే ఎండలో బట్టలారడానికి కూడా కొన్ని గంటల సమయం పడుతుంది. కాబట్టి ఇది కూడా కాస్త నెమ్మదిగా జరిగేటువంటి మార్పు. కానీ టపాసులు వెలిగించగానే అవి వెంటనే పేలుతాయి. కాబట్టి ఇది చాలా వేగంగా జరిగేటువంటి మార్పు. సో, ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మన చుట్టూ చాలా మార్పులు జరుగుతాయి. అందులో కొన్ని మార్పులు సహజంగా జరిగితే మరికొన్ని మానవుల ప్రమేయం వల్ల జరుగుతాయి. మళ్ళీ ఈ మార్పుల్లో కొన్ని నెమ్మదిగా జరిగే మార్పులుంటాయి. మరికొన్ని వేగంగా జరిగే మార్పులు ఉంటాయి. అయితే ఒక మార్పు నెమ్మదైనదా లేదా
వేగవంతమైనదా అని చెప్పడానికి ఎలాంటి ఖచ్చితమైనటువంటి నియమం లేదు. ఒక మార్పు వేగాన్ని మనం మరొక మార్పుతో పోల్చినప్పుడు మాత్రమే అది నెమ్మదిగా జరిగిందా లేక వేగంగా జరిగిందా అని మనం చెప్పగలం.